ఫిలిప్పి సరసాల్లో పడ్డప్పుడట వాళ్ళతో పందెం వేసాడట, కొట్టండి, మీరు ఎంత కొట్టాలనుకుంటారో అంత కొట్టండి. విన్నారు ఈ మాట? ఎంత కొట్టాలనుకుంటున్నారో అంత కొట్టండి, కానీ కండిషన్ ఒకటి, ఎవరు కొట్టని చోట కొట్టాలా. విన్నారా ఎంత బాగుందో ఇది? కొట్టండి, కానీ ఎక్కడ కొడతారంటే ఎవరు కొట్టని చోట, దెబ్బ కనపడని చోట కొట్టండి అన్నాడట. సైనికులుగా మాకు అది వెన్నతో పెట్టిన విద్య, ఉతికారేకపోతామా అని చెప్పి సొక్కా ఇప్పు తీశారంట. దెబ్బలేని స్థలం ఏదో మొత్తం చూస్తే ఒళ్ళంతా జల్లెడబడిన శరీరం లాగా ఉందట. జల్లెడబడిన శరీరం, కాళ్ళ మీద ఉన్న బట్టలు తీశారు జల్లెడలాగా. ఆ గాయాలు కాయలు కాసి అరిపాదం నుంచి నడినెత్తి వరకు ఈ స్థలములో గాయం లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా గోధుమలు దంచబడ్డట్టుగా ఈ దైవజనుడు దంచబడ్డాడట. ఆ శరీరాన్ని చూసి యేసయ్య అంటే ఎందుకయ్యా ఎంత పిచ్చి ప్రేమ, ఎంత భయంకరంగా కొట్టించబడతావా, ఏముందయ్యా యేసులో? పౌలు శరీరం మీద ఉన్న గాయాలు చూసి రోమా సైనికులు అనేక మంది మారు మనసు పొందారట. కారు మీద వెళ్తుంటే చూసి కాదు, 7 అంతస్తుల భవంతి మీద కూర్చుంటే చూసి కాదు, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో చూడండి, 3 పిల్లల్ని ఇచ్చాడు, మూయబడిన గర్భం తెరిచాడు, 7 తులాల, వీటిని చూయించి కాదు, తన శరీరం మీద క్రీస్తు నిమిత్తమై కలిగిన గాయాలను చూపించి, ఆ గాయాలను చూసి ఎంతోమంది రోమా సైనికులు మానేరట.